నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లాహౌల్ స్పితి జిల్లాలో ఓ వాహనంపై కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పంగే కిలాద్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కుల్లు నుంచి పంగి వైపు వెళ్తున్న టాటా సుమోపై ఒక్కసారిగా కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో వాహనం వెనుక భాగంలో మంటలు తలెత్తాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో వాహనంలో 15 మంది వరకు ఉన్నట్లు సమాచారం. పెద్ద పెద్ద బండరాళ్లు పట్టడంతో వాహనం నుజ్జునుజ్జైంది. పంగే కిలాద్ రోడ్లో గురువారం కూడా కొండచర్యలు విరిగిపడటంతో ఈ మార్గాన్ని మూసివేశారు. మరమ్మతుల అనంతరం రాకపోకలను పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే మళ్లీ కొండచర్యలు విరిగిపడటంతో ఈ విషాదం చోటు చేసుకుంది. వాహన శిథిలాల కింద తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని కాపాడి ఆసుపత్రికి తరలించారు.